హాయ్ ఉద్యోగులకు కార్మికులకు గుడ్ న్యూస్. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర కార్మిక శాఖ సరికొత్త పెన్షన్ స్కీమ్ను తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే వారికి ఇది ఒక వరం లాంటిది. ఇందులో చేరడానికి ఎలాంటి కఠిన నియమాలు లేవు. మీకు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినంత డబ్బు జమ చేసుకోవచ్చు. ఎలాంటి ఆంక్షలు లేని ఈ సరికొత్త యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ లక్షలాది మందికి ఆర్థిక భరోసా ఇవ్వబోతోంది. ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకురాబోతుంది. దీనికి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ అనే పేరును తాత్కాలికంగా ఖరారు చేశారు. ప్రస్తుతం ఉన్న పెన్షన్ పథకాల్లో ప్రతి నెల ఖచ్చితంగా కొంత మొత్తం చెల్లించాలనే నిబంధన ఉంది. కానీ ఈ కొత్త స్కీమ్లో ఆ ఇబ్బంది ఉండదు. చందాదారులు తమ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తమకు వీలైనంత మొత్తాన్ని డిపాజిట్ చేసుకోవచ్చు. నెలవారీ, త్రైమాసిక, వార్షిక చెల్లింపులు తప్పనిసరిగా చేయాలన్న ఒత్తిడి సబ్స్క్రైబర్లపై ఏమాత్రం ఉండదు. అసంఘటిత రంగంలోని కార్మికులకు ప్రతి నెల స్థిరమైన ఆదాయం రాదు. ఇలాంటి వారికి పాత పెన్షన్ స్కీమ్స్ పెద్దగా ఉపయోగపడడం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం అందరికీ సరిపోయేలా ఒక యూనివర్సల్ పెన్షన్ ప్లాట్ఫామ్ను సిద్ధం చేస్తోంది. సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కార్మికులంతా ఇందులో ఎవరికి వారు నేరుగా చేరవచ్చు. ఏ యజమానితోనూ ఈ పెన్షన్ అకౌంట్కు సంబంధం ఉండదు. ఒకచోట ఉద్యోగం పోయినా, వేరే పనికి మారినా కార్మికులు తమ పెన్షన్ ఖాతాలో డబ్బులు జమ చేయడం నిరంతరాయంగా కొనసాగించవచ్చు. ఈ కొత్త పథకంలో చేరేవారికి ఈపీఎఫ్ఓ వాడే యూఏఎన్ తరహాలోనే ఒక ప్రత్యేకమైన అకౌంట్ నెంబర్ కేటాయిస్తారు. దీనికి క్యూఆర్ కోడ్ను అనుసంధానం చేసి కార్మికులు నేరుగా తమ డిపాజిట్లు చేసుకునే సదుపాయం కల్పిస్తారు. కొన్ని ఆర్థిక సంస్థల అకౌంట్లలో చాలా కాలం పాటు డబ్బులు జమ చేయకపోతే అవి క్లోజ్ అయిపోతాయి. కానీ ఇందులో చాలా నెలల పాటు ఎలాంటి లావాదేవీలు చేయకపోయినా అకౌంట్ యాక్టివ్గానే ఉంటుంది. ఇక ఇందులో జమ చేసే డబ్బులకు భవిష్య నిధి వడ్డీ రేట్లతో సమానంగా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. సబ్స్క్రైబర్ వయసు 60 ఏళ్లకు చేరుకోగానే తమ అకౌంట్లో జమైన డబ్బులో కొంత భాగాన్ని ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని యాన్యుటీ రూపంలో, అంటే నిర్ణీత కాల వ్యవధిలో క్రమం తప్పకుండా పెన్షన్ లాగా తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే మొత్తం డబ్బును ఒకేసారి డ్రా చేయడానికి ప్రభుత్వం అనుమతించదు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పీఎస్ తరహాలో భవిష్యత్ అవసరాల కోసం కొంత డబ్బును ఖచ్చితంగా యాన్యుటీ కోసం అట్టి పెట్టాలనే నిబంధన పెడతారు. ఈ కొత్త పథకం ఈపీఎస్, ఎన్పీఎస్, అటల్ పెన్షన్ యోజన వంటి పాత స్కీమ్స్తో పాటే కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం పీఎఫ్ఆర్డీఏ పర్యవేక్షణలో ఇప్పటికే ఒక యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రతిపాదనలో ఉంది. అయితే కార్మిక శాఖ ఈపీఎఫ్ఓ కింద తీసుకురాబోతున్న ఈ కొత్త స్కీమ్ దానికి పూర్తిగా భిన్నమైనది. దేశంలోని శ్రామిక శక్తిలో చాలా పెద్ద భాగం రిటైర్మెంట్ పొదుపు గురించి ఆలోచించదు. ఆ గ్యాప్ను పూడ్చేందుకే ప్రభుత్వం ఈ ఫ్లెక్సిబుల్ విధానాన్ని ఎంచుకుంది. దీంతో సామాన్య కార్మికులకు తమ వృద్ధాప్యంలో ఎంతో కొంత ఆర్థిక భద్రత ఏర్పడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.